మీరున్న టైంలోనే స్పెషల్ బ్రాంచ్ ఉన్న టైంలోనే బలిమలి ఇష్యూ అది ఎలా అయిందండి? బలిమల మీకు అందరికీ తెలుసు కదా, అది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి లీక్ అయిందండి? ఇన్సిడెంట్ మీకు ఎన్నికలు తెలిసింది, మన పార్టీ అటు వెళ్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే పెట్టి మన వాళ్ళు ఏంటంటే అప్పటికే బాగా అలసిపోయారు. అంటే నాకు తెలిసినంత వరకు గ్రేహౌండ్స్ దళాలు మన ఇండియాలో కాదు ఎంటైర్ వరల్డ్లోనే ఇంత మంచి దళాలు ఎక్కడా ఉండవు. అవును, మావోయిస్ట్ ఆపరేషన్లోని ఎక్స్పర్టైజ్ నేను కూడా గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అయ్యాను 1 month ఫుల్ 1 month. అప్పుడు మనం హైదరాబాద్లో ట్రైనింగ్ అయ్యాను. ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడాను గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అయ్యి తీరాలి. ఎందుకంటే అసలు మనం ఎట్లా మనం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి, మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, లేదా నక్సలైట్ల నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అట్లా గ్రేహౌండ్స్ అనేది ఎప్పుడు తప్పు చేయదు. అప్పుడు మరి ఎవరు తప్పు ఏంటనేది మనం చెప్పలేము. బట్ ఏంటంటే మనకు తెలిసినంత వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. మన వాళ్ళు ఏంటంటే బోట్లు రెడీ ఉంచమన్నారు అంటే దాటడానికి. దట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయిందని అప్పుడు సబ్సిక్వెంట్గా మన వాళ్ళు అనుకున్నారు. మీకు ఎన్నికలు తెలిసిన మీ స్పెషల్ బ్రాంచ్ కదా? సందీప్ శాండేలియా సార్ డిఐజీ గారు, అప్పుడు అకున్ సబర్వాల్ ఎస్పీ గారు, మేమంతా. ఇంకా తర్వాత మీకు తెలిసి అప్పుడు అంతా ఆ బాడీస్ రావడం, ఆ బాడీస్ని అంతా ఇక్కడ పోస్ట్ మార్టం. ఎక్కడ బలిమల్లో ఉండేదా, హెడ్ క్వార్టర్లో ఉండేదా? మేము ఇక్కడ కేజీహెచ్ దగ్గర, మేము వైజాగ్లోనే బాడీస్ రికవర్ చేయడం అవన్నీ ఇక్కడంతా ఇష్యూస్ అన్ని మేము ఇక్కడ చూసాము. అక్కడ మీరు అక్కడ ఉన్నారా? ఎస్పీ గారు మా అకున్ సబర్వాల్ అక్కడ ఉండిపోయారు, రాజీవ్ త్రివేది గారు వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. మేమంతా ఏంటంటే పంపించిన వీటిని ఇక్కడ లోకల్గా ఉన్న రిలేటివ్స్కి అందరికీ చేయడం అనేది కూడా చేసింది. ఆ టైంలో జరిగింది. సబ్సిక్వెంట్గా మళ్ళీ తర్వాత నేను భీమిలి సిఐగా వెళ్ళిపోయాను. ఓకే సార్, భీమిల్లో ఎక్కువగా ఛాలెంజ్ మీకు ఏమొచ్చింది అంటే, ఎక్కువగా రియల్ ఎస్టేట్ అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది, ఎక్కువ సివిల్ మ్యాటర్స్ ఎక్కువగా ఉండేవి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండేవి. అప్పుడు సందీప్ శాండేలియా సార్ మాకు డిఐజీ సార్ యాజ్ పర్ రూల్ మనం వెళ్దాం. ఆయన మీకు తెలుసు చాలా వెరీ సూటిగా ఉండేవారు ఆయన. మనం ఏమి అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఏదైనా ఉంటే కోర్టుకి పొమ్మని చెప్తాం. అక్కడ పొజిషన్ ఎవడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఒక పొజిషన్లో ఉన్నాడు, నేను పొజిషన్లో ఉన్నాను అనుకున్న గత కొంతకాలం ఒక 5 ఏళ్ళుగా పొజిషన్ ఉంది. మీ ల్యాండ్ మీరు వచ్చేసి ఈయన్ని బయటకు తోయటం అట్లాంటివి మనం డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఏదైనా ఉంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏదైనా కోర్టుకి అప్లై చేసి ఈయన ఇల్లీగల్గా ఆక్యుపై చేశాడని చెప్పి అట్లా మనం ఓన్లీ యాజ్ పర్ లా ఉండేటట్టు చూసేవాళ్ళం. అప్పుడు ఇష్యూస్ ఏం పెద్దగా లేవు సార్. అది యాజ్ పర్ లా సివిల్ మ్యాటర్ మీరు చెప్తున్న సివిల్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో అని చెప్పింది కరెక్ట్. కానీ అది కోర్టుకి వెళ్తే టైం పడుతుంది, కొంత న్యాయం అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆ పార్టీ థర్డ్ పార్టీకి అప్రోచ్ అవుతాడు. వాడు దాన్ని బెనిఫిట్గా తీసుకొని వాడు ఒక దందా చేస్తాడు. దానివల్ల ఈ మెసేజ్ పోతుందండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళాను. మనం అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు కాబట్టి మన వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతే మనకు సంబంధం లేదు. బట్ మీరు చెప్పేది కరెక్టే. బట్ అది అవి మనం ఏదైనా ఎవరికైనా అప్పచెప్పామనుకోండి, అది పోలీసు కూడా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. మీరే చేయని అన్నారనుకోండి, దాన్ని మన మీద అనవసరంగానే ఆరోపణలు వస్తాయి. కరెక్టే. కానీ ఒక మడిగి ఉందనుకోండి భీమిల్లో షెల్టర్, వాడు ఖాళీ చేయడు. వాడు లీగల్గా పొజిషన్లోకి వస్తాడు. వాడదులేండి, అసలు రెంట్కి దిగినవాడు ఖాళీ చేయడు. ఆ ఓనర్ వచ్చి మీ చుట్టూ తిరుగుతుంటాడు. ఓనర్ చాలా పాపం ఎవడో పాపం రిటైర్ అయిపోయి ఓల్డ్ ఏజ్లోని పాపం పెన్షన్ తీసుకుని, బాబు నా ఇల్లు ఖాళీ చేయట్లేదు బాబు అని వస్తారు. ఇది సివిల్ మ్యాటర్, పర్టికులర్ ఫండమెంటల్. కానీ అక్కడ ఇంకొక లా ఉంది. లోపలికి వెళ్ళినప్పుడు వాడు లీగల్గా ఎంటర్ అయ్యాడు, రైట్? వీడి బయటికి రావాలి కాబట్టి ఇక్కడ మీరు 448 ట్రెస్పాస్ అంటే లీగల్గా వెళ్ళి ఇల్లీగల్గా టైం అయిపోయింది ఉన్నాడు కేసులు పెట్టేవాళ్ళం. రెండోది ఏంటంటే ఇంకా మనం మామూలుగా ఆ ఓనర్కి ఎట్లాంటి సలహాలు అంటే, జనరల్గా మీరు పవర్ కట్ చేసుకోండి, వాటర్ కట్ చేసుకోండి, అప్పుడు ఆ ఇబ్బంది పెడితే ఆయన వెళ్ళిపోతాడు. లేదంటే ఒకసారి పిలిచిన తర్వాత ఏంటో నువ్వు పూర్తిగా అన్యాయం చేస్తున్నావు అంటే ఆడ ఒక 3 months 4 months టైం ఇవ్వడం, లేదంటే చేయడం. అలాగే కొంచెం మీడియా కొన్ని వరకు చేసేవాళ్ళం. పాపం మీరు అన్నట్టు రియల్గా వాడు కోర్టుకు పోమంటే వాడికి న్యాయం జరగదు. అది మనం లీగల్గా కాదు, బట్ అలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ అప్పుడు ఆఫీసర్స్ నోటీసులో పెట్టి, ఇప్పుడు ఒక కమిషనర్ గారు వెళ్తాడు, ఎలాంటి ఎవరో పాపం ఓల్డ్ పర్సన్ వెళ్ళి, బాబు నాకు అసలు రెంట్ ఇవ్వట్లేదు, నా ఇల్లు ఖాళీ చేయట్లేదు, నేను ఇంకా
నాకు నేను నా సొంత ఇంట్లో ఉందామంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్నప్పుడు కొంతమంది కమిషనర్లు చూడయా ఏదైనా మన సలహాలు ఉన్నాయేమో చూడండి అంటే ఇలాంటి వాటర్ కట్ చేయడం అని లేకపోతే పవర్ కట్ చేయడం ఇట్లాంటి చేస్తే ఆటోమేటిక్గా కొన్ని మళ్ళీ సెటిల్మెంట్ వచ్చి అలా కొన్ని అది ఆఫీసర్స్ నోటీస్లో ఉన్నప్పుడు అలాంటి చేయొచ్చు. అప్పుడు ఎలిగేషన్స్కి స్కోప్ ఉండదు. వీడు సొంతంగా చేసుకుంటే ఇబ్బంది ఉంటుంది. భీమేల తర్వాత ఎక్కడికి వచ్చారండి? ప్రమోషన్ డిఎస్పీ ప్రమోషన్, ఇంటెలిజెన్స్ డిఎస్పీ అంటే హైదరాబాద్లో రిపోర్ట్ చేస్తాం. మహేందర్ రెడ్డి ఆ సార్ మా ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీ అప్పుడు కిరణ్ కుమార్ టైం అక్కడ ఫస్ట్ అక్కడ ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్లోనే. తర్వాత మాకు డిస్ట్రిక్ట్స్కి పంపించమంటే నాకు విజయనగరం డిస్ట్రిక్ట్కి ఇంటెలిజెన్స్ డిఎస్పీగా వెళ్ళాను. సొంత వరకు వచ్చారు అంటే అప్పుడు ఖాళీ లేదు, వైజాగ్ అండ్ అదర్ ప్లేస్ ఖాళీ. అప్పుడు ఎస్పీ పొలిటికల్ ఈయన మన బత్తి శ్రీనివాస్ గారు, మాకు బాలసుబ్రహ్మణ్యం గారు డిఐజీ, ఐజీ గారు ఈయన బి శ్రీనివాస్, ఎస్పీకి మహేందర్ రెడ్డి గారు డైరెక్ట్గా మాకు అప్పుడు అన్ని పొలిటికల్ ఎలక్షన్స్కి అన్నిటికి. ఆ తర్వాత సబ్సిక్వెంట్ నేను ఏసీపీ గాజువాక్ కింద వెళ్ళిపోయాను మళ్ళీ వైజాగ్లో. ఏసీపీ గాజువాక్ వెళ్ళి అక్కడ నుంచి అప్పుడు ఎలక్షన్స్ కూడా 14 ఎలక్షన్స్ అక్కడే చేసాం. గాజువాక్ ఐడియా ఉంది కదా, సౌత్ అప్పుడు స్టీల్ ప్లాంట్ పరవాడ సజ్జ అన్నీ కూడా ఉండేవి, పెద్దది అది కూడా. అప్పుడు శివధర్ రెడ్డి సార్ మాకు సిపి గారు. బట్ చాలా ఛాలెంజెస్ ఉండేవి ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా అది. హిందూజా పవర్ ప్లాంట్ అప్పుడే కన్స్ట్రక్షన్, కూడా అప్పుడే భూమిలో ఉంది. లాఠీ చాలా మా టైంలో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది అక్కడ హిందూజా పవర్ ప్లాంట్ దగ్గర. ఆ లోకల్స్ అంతా కూడా అప్పుడు నేనే ఐ వాజ్ ఏసీపీ. అప్పుడు సిపి గారు అన్నారు ఇది చాలా ప్రాబ్లం అయిపోద్దేమో అయ్యా అంటే, సరే పర్లేదు నేను చూసుకుంటాను సార్ అంటే, మళ్ళీ నెల కొద్ది ఉండాల్సి వస్తుందేమో చూడన్నారు. ఎందుకంటే 2000 ఎంప్లాయీస్ని వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేసేస్తున్నారు అసలు పనిలో కలగకుండా. అన్నీ ఇచ్చినా సరే వాళ్ళు అన్నిటికీ ఒప్పుకుంటున్నారు పాపం. బట్ హిందూజాస్ అంటే దే ఆర్ వెరీ, అప్పుడు పవర్ ప్లాంట్ మనకి వాళ్ళు స్టార్ట్ అవ్వాలి, అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి మనకి సెంట్రల్ నుంచి మనకి ప్రెజర్ వచ్చేసేది, ఇక్కడ అసలు కన్స్ట్రక్ట్ చేయట్లేదని డెసిషన్ తీసుకొని అప్పుడు సార్కి చెప్తే ఓకే గో హెడ్ అంటే అప్పుడు మొత్తానికి ఆ ఇష్యూ సాల్వ్ చేసాం. అలాగా అలాంటి ఇంపార్టెంట్ తర్వాత సజ్జలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ అన్నీ మా కంట్రోల్ ఉండేది. గంగవరం పోర్ట్, గాజువాక, అది మల్కాపురం ఇవన్నీ ఇప్పుడు అన్నీ బాగా సపరేట్ అయిపోయి 2-3 డివిజన్స్ మారిపోయాయి. అది అయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నేను సిఐడికి వెళ్ళిపోయాను. సిఐడిలో కూడా ఇంపార్టెంట్ అప్పుడు తుని కేసులు ఉన్నాయి చూసారా, కాపు ఉద్యమం కేసులు. ఆ కేసుల్లో కూడా అప్పుడు ద్వారకా తిరుమలరావు వాస్ మై ఏడీజీ సార్. ఆ టైంలోనే రత్నాచల్ ఎక్స్ప్రెస్ అంటే ఒక వ్యక్తి ప్రొవోక్ చేయబట్టి ఇదంతా జరిగిందంటారు, వాస్తవం అంటారు. అవును, అదే అందులో ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ అరెస్ట్ చేసాం.